హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు యానిమల్స్. ఒకసారి మనం గేదెని అయితే చూద్దామండి. ఒకసారి గేదెను చూడండి. రింగు కొమ్మున్న తల, అద్భుతమైన గేద, అందమైన రకమైన గేద, తొలిసూరు గేద అండి. ఒకసారి దూడ అయితే ఎండం అయితే జరిగింది. సో ఇది దూడ. సో యువతలది దూడ అండి, దాని తొలిసూరు పడ్డది. అలాగే ఇది ఇంకోటి ఉందండి, ఇది ఈని నెల రోజులు అయితే అవడం అయితే జరుగుతుంది. సో మూడో ఈత పడ్డ ఒక నెల రోజులు అయితే అవుతుంది దగ్గరగా. ఒకసారి ఆ గేదెను కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇదేంటి అవతల గేద అండి. ఇది మూడో ఈత పడ్డ అద్భుతమైన గేద, అందమైన రకమైన గేద. ఈ గేద వచ్చేసరికి మూడో ఈత పడ్డ వచ్చేసరికి పూటకు 3 లీటర్లు అయితే పాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి దగ్గరికి వచ్చిన తర్వాత పొదుగు కూడా చూద్దాం. పూటకు 3 లీటర్ల పాలు అయితే అవుతుందండి. ఇది ఒకసారి ఎర్ర గేద, మంచి గేద, మంచి పాలగల్ల గేద. ఇలాంటి గేదలు మంచి పాలు అయితే అవడం అయితే జరుగుద్ది. ఒకసారి మనం గేదను కూడా చూసుకోండి. సో కట్టు చూద్దామండి ఒకసారి. సో కట్టు వెనక్కి వెళ్ళాలి. ఒకసారి వెనక్కి వెళ్దాం. చూసుకోండి, కట్టు కూడా చాలా బాగుంది. ఒకసారి అద్భుతమైన గేద. సో అలాగే ఇంకో గేద అయితే ఉందండి మనకి దగ్గర సేల్కి. ఇది వచ్చేసరికి తొలిసూరు గేద అండి. ఒకసారి మనకి తొలిసూరు గేద అయితే రెడీగా ఉంది. ఇది ఈని 4 రోజులు అయితే అవడం అయితే జరుగుతుందండి. ఇది ఇప్పుడే ఇంకా ఒలి కూడా తయారవ్వలేదు. సో ఒకసారి పొదుగు చూడండి, తొలిసూరు గేద. ఇది కూడా మంచి పాలు అయితే అవడం అయితే జరుగుతుంది. పూటకు 3 లీటర్ల పాలు అయితే అవుద్ది. సో పాలలో పడాలి. తొలిసూరు గేద కాబట్టి కొంచెం పాలు తక్కువ అవుద్ది. ఇది పాలలో పడిన గేద, పూటకు 3 లీటర్ల పాలు అయితే అవడం అయితే జరుగుతుందండి. ఒకసారి మీరు రండి, వచ్చి గేదను చూసుకోండి. నా అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. మీకు గేద నచ్చిన తర్వాతే మీరు చూసుకుని గేద నచ్చితే తోలుకెళ్ళండి. అప్పుడు మనం బేరం అయితే మాట్లాడుకుందాం. దాన్ని బట్టి మనం వేసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.